పిక్చర్ క్లియర్ అవుతుందండి. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్తూ వెళ్తూ ఇంత రాళ్ళు కూడా వేసి మరీ వెళ్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావట్లా. అయితే ఈ బయటకు వచ్చిన వాళ్ళు పులికడిగిన ముత్యాల్లాగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి నేను టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓ పక్కనేమో మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మనం చాలా చేసాము, మనం చెప్పుకోలేకపోతున్నాం అన్నా అని చెప్పి అంటున్నారు. ఇక్కడేమో ఛానల్లో ఆయన మాటలు దాటికి, ఆయన సునామీకి, ఆయన తిట్లి తుఫానికి ఎవరు అడ్డుకట్టరు వెళ్ళి మీరు కూడా 1, 2 సార్లు 3 సార్లు అవకాశం మీద అవకాశం ఆయనకి వేస్తున్నారు. ఇంకోసారి వెళ్ళాను సీఎం గారి దగ్గరికి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కైండ్లీ చెప్పండి, వెళ్ళి ఆయన మాట్లాడండి ప్లీజ్. రాజకీయ పక్షాలు పార్టీలు మారటం అన్నది సర్వసాధారణం అయిపోయింది. పెద్ద బ్రహ్మ విద్య కాదు, మనం ఫస్ట్ టైం చూస్తుంది కాదు. ఒక దశాబ్ద కాలంగా, ముఖ్యంగా మరీ ఎక్కువగా చూస్తుంది మన ఆంధ్రప్రదేశ్. ఒక దశాబ్ద కాలంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు, రాజీనామా కూడా చేయరు, మంత్రులు అయిపోతారు, అలా ఉంటారు. ఇంకా లిస్ట్ నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. అది ఒకటి. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో గతంలో మన ప్లేనరీ సమావేశంలో పేరు నాని గారు ఒక మాట అన్నారు, గుర్తు చేస్తాను. ఆయన కార్యకర్తలని, జగన్మోహన్ రెడ్డి గారిని స్టేజ్ మీద ఉన్న జగన్మోహన్ ఉద్దేశిస్తూ చెప్తూ, మీ కార్యకర్తలందరూ నా మీద పడి ఏడుస్తారు, నేనేదో చేయలేదు మీకని. బట్ నేనెవరిని, చిన్న బచ్చే గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని బట్టి నేను కాకపోతే ఇంకోటి ఎవరినో మీలాంటి కార్యకర్త తీసుకుని గెలిపించుకుంటాడు, నాకేంటి సంబంధం, మీరు ఏమి లేదు, నా పాత్ర ఏమి లేదన్నారు. సో ఆయన వ్యంగ్యంగా అన్నా నిజంగా అన్నా అది ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక కల్చర్ కావచ్చు, నానుడి కావచ్చు. మన ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఏపీటీసీ ఏదన్నా మనకు పాత్ర ఏమి లేదు, మన నామం మాత్రమే అలా ఉంటాం, మిగతాదంతా సీఎంఓ కార్యాలయంలో 3, 4 ముఖ్యమంత్రిగా చేసుకున్నాను. అయితే పార్టీ అధ్యక్షుడికి ఎవరికి సీట్లు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వద్దా అనేది ఆయన స్వేచ్ఛ. ఆయన నచ్చితే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆయన సొంత పార్టీ, ఆయన ఇష్టం ఇచ్చుకుంటే. సో గెలిచిన ఎమ్మెల్యేలకి ఎలా ఉంటదంటే, ఇంకోసారి ఎమ్మెల్యే నేనే అవ్వాలి, ఇంకోసారి ఎంపీ నేనే అవ్వాలి అని చెప్పి అనుకుంటుంది. ఒక కోణం ఏంటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇవ్వకుండా ఇంకోరికి ఎవరికో ఒక అవకాశం, సామాన్య కార్యకర్తకి అవకాశం ఇవ్వటం మంచి విషయమే. ఇప్పుడు మేము కూడా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో చాలా మందిని మార్చాం. ఉత్తరప్రదేశ్ లో డిప్యూటీ సీఎం ని మార్చాం, మౌర్య గారిని. ఆయన వెంటనే ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి బీజేపీని తిట్టిపోశాడు. ఆయన ఎస్పీలోకి వెళ్ళి టికెట్ తీసుకొని ఓడిపోయాడు ఆయన. సో ఇది బయటికి వెళ్ళి తిట్టిపోయటం అనేది సహజంగా జరిగేదే. ఇది ఒక్క వైసీపీయే కాదు, అన్ని పార్టీలు జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు లిస్టులు రిలీజ్ చేస్తారు కాబట్టి కొంతమంది ఎత్తుకుంటున్నారు ఎటు వెళ్ళాలని. ఆ వెళ్ళే పార్టీల్లో అవకాశం ఉంటే వెళ్తున్నారు, లేకపోతే ఇప్పుడు తిట్టుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి జ్యోతుల చంటిబాబు గారు మా జిల్లా కాకినాడ జిల్లా జగ్గంపేట ఆయన వెళ్దామని చెప్పి అనుకున్నాడు. జ్యోతుల నెహ్రూ గారు తిట్టిపోశారు, నువ్వు వస్తే నేను రానివ్వను, మేమైనా పిచ్చోళమే ఏంటి, ఇక్కడ ప్రతిపక్షంలో పోరాడింది లాస్ట్ నువ్వు వచ్చి సీట్ తీసుకుపోవటాక ఏంటి, మేము ఒప్పుకోమన్నారు. ఇంకా ఆయన జనసేన దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా అవ్వలేదు, ఆగిపోయారు. సో ఇది ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ టికెట్లు అనౌన్స్ చేస్తారు. దానిలో మరి సరే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు 23 లేదా ఎంతమంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ కాబట్టి ప్రతిపక్షంలో ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకు కొన్ని మంది టికెట్లు రావు, అప్పుడు వాళ్ళే రకంగా రియాక్ట్ అవుతారు. అలాగే భారతీయ జనతా పార్టీ టికెట్లు అనౌన్స్ చేస్తాం, అప్పుడు మాకు కూడా సమస్య వస్తుంది, ఆశావాహులు ఉంటారు. సో ఇదేంటంటే ఒక చైన్ రియాక్షన్, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతూ టికెట్ రాకపోతే తిట్టిపోతే. ఇప్పుడు పార్సారథి గారు అన్నారు బీసీకి పెద్దపేట వేస్తా అన్నా, నేను తిట్టలేదు కాబట్టి నా పెద్ద క్వాలిఫికేషన్ లేదనుకుంటున్నారు. మా పార్టీలో బీసీకి పెద్దపేట వేస్తాను అనుకుంటున్నారు, బీసీకి ఏం పట్టించుకోరు, నేతి బీరకాయలో నెయ్యి ఉందండి, ఎంత అబద్ధమో. అలాగే బీసీలకు గౌరవం లేదన్నది కూడా అంతే అబద్ధం అంటున్నారు. సో ఆయన ఎందుకలా అంటున్నారు, ఓకే బయటికి వెళ్తున్నారు, వేరే పార్టీకి ఆల్రెడీ టికెట్ చూసని చెప్పి వార్తలు చెప్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే, ఇప్పుడు మనం అనేక చర్చలో వైసీపీ వాళ్ళు ఏమన్నారు, సామాజిక న్యాయం చేస్తాం, బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇస్తున్నాం, మొదటి ఎన్నిసార్లు అవకాశం ఇస్తున్నాం అన్నారు. ఓకే, మీరు మిగతా పార్టీల మీద ఒక 22, 3, 5, 10 ఎక్కువ ఉండొచ్చు. అదే బీసీలకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎంలు, హోమ్ మినిస్టర్ అవడం ఫస్ట్ టైం కాదు కదా, ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి కదా. బీసీలకు కానీ వేరే వర్గాలకు కానీ ఆకాంక్షిస్తుంది ఏంటి, రాజ్యాధికారం. అలా రాజ్యాధికారం ఇచ్చే అవకాశం మీ పార్టీలో ఉందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజంగా మీ పార్టీలో ఆ చిత్తశుద్ధి ఉంటే వైసీపీ పార్టీలో మీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మార్చలేరు, ఓకే. కనీసం నేను అడుగుతున్నాను, గౌరవ అధ్యక్షుడి పోస్ట్ ఖాళీగా ఉంది కదా మీ పార్టీలో, గౌరవ అధ్యక్షుడి పోస్ట్ ఖాళీగా, అదన్నా సరే ఒక బీసీకి, ఎస్సీకి
ఇచ్చే దమ్ము ధైర్యం మీ వ్యాలిడ్ పార్టీకి ఉంటే క్వశ్చన్ రైజ్ చెప్పండి. చేశారు మోహన్ రెడ్డి గారు. నేను వారు అడిగిన BC ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? BC పెట్టండి, నేను అడగను. రవికిరణ్ నేను చాలా పార్టీ వ్యాలిడ్ అధ్యక్షుడిగా క్వశ్చన్. BC ప్రెసిడెంట్ పెట్టండి. కాదు, గౌరవాధ్యక్షుడు అనే గౌరవాధ్యక్షుడు పొజిషన్ ఏమైనా ఇచ్చే అవకాశం మీరు ఉందా? పెట్టే ధైర్యం చేయగలిగితే చేయండి, అప్పుడు నేను క్షమాపణ అంటాను. ఎస్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగింది, చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాకముందు ఎల్కే అద్వానీ గారు 2 సీట్లతో దేశమంతా తిరిగి ప్రధానమంత్రి స్థాయికి తీసుకొచ్చినారు, ఉప ప్రధానిగా పనిచేసి. మరి ఈ రోజు ఆయనకు రాష్ట్రపతి ఇవ్వాల్సిన సందర్భంలో మెడపట్టి దొప్పి ఇట్లా దండ పెడతాండి ఇట్లా అనుకుంటా పోయినారు. మరి దానికి ఏం చెప్తారు చెప్పమని రవికిరణ్ గారిని. వాళ్ళు మాట్లాడితే మాట్లాడితే కాదంటే ఎట్లండి? వాళ్ళ పార్టీ సేవకుడు, పార్టీ పనిచేసినోడు, కేడర్ను లేపినోడు, పార్టీ లేపినోడు, బాబ్రీ మసీద్ కూల్చినోడు, బాబ్రీ మసీద్ దాంట్లో కేసులో ఉండేవాడు, ఆ కేసులు తిరగలేక తెచ్చినోడు, ఆయన పక్కన పెట్టి ఈయన వచ్చి కూర్చున్నాడు. మరి ఈయనకేం చెప్తారంట? మీరు మాట్లాడినప్పుడు గౌరవాధ్యక్షుడు పెద్ద పదవి కాదు అది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉప ప్రధానిగా పనిచేసినటువంటి అద్వానీ గారిని కనీసం ఉపరాష్ట్రపతి కూడా చేయకుండా బయట పెట్టుకున్నారే. కనీసం దండ పెడితే కనీసం సంస్కారం లేకుండా మళ్ళా ప్రతి నమస్కారం కూడా పెట్టుకుని పోయినారు. మీరు కూడా మాట్లాడతారు సార్, మీరు దాని గురించి మాట్లాడతారు. సంస్కారం లేనటువంటి వాడు అన్ని చెప్పారు కానీ నేను అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేదు. చెప్పరు ప్రశ్న సమాధానం చెప్పలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను ఆగాను కదా, మీరు మాట్లాడినప్పుడు నేను ఆగాను కదా. ఆగండి, అన్ని చెప్పారు కానీ సమాధానం చెప్పలేదు. అదే మరి నేతి బీరకాయలో వైసీపీ పార్టీలో కూడా బీసీలకు పెద్ద పీట అనేది అంతే అబద్ధం. పార్థసారథి గారు చెప్పింది అక్షర సత్యం, 100% కరెక్ట్. ఎవరు చేశారు? ఎవరు చేశారు? సామాజిక గిరిజన మహిళలు చేశాం, ఒక దళితుడిని చేశాం, ఒక దళిత మేధావి ప్రధానమంత్రి చేశాం. భారతీయ జనతా పార్టీ ఒక పేద బడుగు ప్రధానమంత్రి చేశాం. ఇది పచ్చి అబద్ధం కదా? అలాంటి పార్టీ ఆయన అడిగేది అదే కదండి. కనీసం ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అంటున్నారు. మరి ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అనే డిస్క్రిప్షన్ మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుదా ఆయన అడిగేది. పెద్ద సబ్జెక్ట్ కాదు. గౌరవాధ్యక్షుడు ఇచ్చినంత మాత్రం అది రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే పదవి కాదు. మీరు అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి కూడా ఇవ్వకుండా ఎందుకు ఆ ముసలాయన ముస్లింపని ఇంత ఇబ్బంది పెట్టారు? ఇంత ఇప్పుడు నరేంద్ర మోడీ అవసరం లేదు కదా? మీరు దళితులకు ఇస్తామని నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి పదవి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయమని మేము చేస్తాం. రైట్, ఊరికి మాట్లాడితే ఓకే, మనతో పాటు